హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడు టాక్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో టీఎస్ ఈసెట్ 2021కి సంబంధించి మనం స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సో మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను. సో మరి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మరి మొత్తం స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం అసలు ఇంపార్టెంట్గా ఏం చూసుకోవాలి, సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మా ఛానల్ ఎడు టాక్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. ఎందుకంటే నేను టీఎస్ ఈసెట్ అండ్ ఎంసెట్కి సంబంధించి వీడియోస్ అయితే తెస్తుంటాను కాబట్టి. సో మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి ఇవాళ వీడియో యొక్క మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాం. సో మరి మనకి టీఎస్ ఈసెట్ 2021కి సంబంధించిన టోటల్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో టోటల్ ప్రాసెస్ అనేది మనకు tseset.nic.in, సో ఈ వెబ్సైట్లోనే జరుగుతుంది. ఓకే, సో ఏ విధంగా అలాట్మెంట్స్ కానీ స్లాట్ బుకింగ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ వెబ్సైట్లోనే జరుగుతుంది, tseset.nic.in. సో దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. సో ఈ వెబ్సైట్కి వచ్చినట్లయితే మనకు టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇక్కడ మనకు ఈ వెబ్సైట్లో అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో కౌన్సిలింగ్లో మనకు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, టోటల్ మొత్తం మనకు 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఈ 6 స్టెప్స్ని మనం 3 స్టేజెస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ అండ్ స్లాట్ బుకింగ్. సో ఇది ఎప్పుడంటే మనకు 24th నుంచి 28th వరకు అయితే ఈ ప్రాసెస్ అయితే మనం ఈ వెబ్సైట్లో అయితే చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మీరు ఎక్కడైతే కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటున్నారో, సో అక్కడ వెళ్ళడానికి ఫస్ట్ మీరు 1200 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు ఎక్కడైతే కౌన్సిలింగ్ సెంటర్, మీ దగ్గరలో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నారో, సో దానికోసం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక స్టేజ్. సో ఇది అయిపోయిన తర్వాత మనకు సెకండ్ స్టేజ్ వచ్చేసి అటెండెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, సో మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారో, నేను ఆ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తాను అని ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఏ డేట్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో, సో ఆ సెంటర్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాలన్నమాట. ఎప్పటి నుంచి ఉంటుందంటే మనకు 26th నుంచి 29th వరకు అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అండ్ ప్రింటెడ్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. సో ఈ మొత్తం అనేది మనకు ఎప్పుడు అంటే మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనకు వచ్చే ప్రాసెస్ ఇది. ఓకే, సో ఇది దీంట్లో ఏంటంటే మనకు సో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు ఏదైతే కాలేజెస్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో సో ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది స్టేజ్ 3 అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ఈ వీడియోలో అయితే ఈ 2 స్టేజెస్ ఏదైతే ఉందో అంటే ప్రొసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి అండ్ స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి అండ్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది కొంచెం దాని గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి స్లాట్ బుకింగ్ గురించి చూసుకున్నట్లయితే సో స్లాట్ బుకింగ్ కోసం మనకు రేపటి నుంచి ఈ వెబ్సైట్లో అయితే వాళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇస్తారు, స్లాట్ బుకింగ్ అని. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చిన స్లాట్ బుకింగ్ డేట్ కన్నా ఒక రోజు ముందే వాళ్ళు వెబ్సైట్లో అయితే స్టార్ట్ చేసేసారు. ఓకే, సో మేబీ ఈ ఇయర్ కూడా చేయొచ్చు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డేట్ కన్నా ఒకవేళ ముందే వాళ్ళు ఆ లింక్ అనేది ఓపెన్ చేసేస్తే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి స్లాట్ బుకింగ్ అయితే చేయకండి. ఎందుకంటే దాంట్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత మీకే కష్టం. కాబట్టి వాళ్ళు ఏదైతే ఒఫీషియల్ డేట్ ఏదైతే చెప్పారో సో ఒఫీషియల్ డేట్ వచ్చిన తర్వాతనే స్లాట్ బుకింగ్ అనేది చేయండి. సో మరి స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ హోమ్ కాంటాక్టర్స్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, బట్ మనకు మెయిన్గా మనకు కావాల్సింది స్లాట్ బుకింగ్ ట్యాబ్. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది యాక్టివేట్ అయితే లేదు. ఇది ఎప్పుడంటే సో మనకు రేపైతే యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయినాక ఈ వెబ్సైట్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే సో ఈ విధంగా మీకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు హోమ్ పేజ్లో ఈ విధంగా కొన్ని ట్యాబ్స్ అయితే వస్తాయి. ఇక్కడ హోమ్, నెక్స్ట్ దాని తర్వాత పే, ప్రొసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక 2 ఎక్స్ట్రా ట్యాబ్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనకు 2 ట్యాబ్స్ అయితే ఉంటాయి, పే, ప్రొసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్. సో మనం ఫస్ట్ చేయాల్సింది ప్రొసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మనం స్లాట్ బుకింగ్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు దీనిపైన ట్యాప్ అయితే చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఈ పేజ్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో సో ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ర్యాండమ్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పే ఫీ ఆన్లైన్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది
దీంట్లో అయితే చూపిస్తుంది. సో డీటెయిల్స్ అనేది ఒకసారి అయితే మీరు చూసుకోండి. సో దీంట్లో ఏ విధంగా మిస్టేక్ ఉన్నా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఏ మిస్టేక్ ఉన్నా కానీ సో మీరు కౌన్సిలింగ్ సెంటర్ ఎప్పుడైతే వెళ్తారో సో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ సెంటర్ వెళ్తారు కదా, సో వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే సో ఖచ్చితంగా మీరు దీంట్లో ఏ డీటెయిల్స్ అయినా మిస్టేక్ ఉంటే సో దీంట్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ నేమ్, మీ ర్యాంక్ అనేది ఆటోమేటిక్ ఫెచ్ అవుతుంది. సో మీరు సపరేట్గా దీన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మీ జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మీ క్యాస్ట్, సో మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు ఇక్కడ నోనే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎస్ అని వస్తుంది. ఓకే, సో ఎవరికైతే ఇలా నో అని వస్తుందో సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది ప్రతి ఒక్కరు కూడా ఇలానే వస్తుంది. సో అరే నాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు కావచ్చు అని అయితే మీరు ఏం టెన్షన్ అయితే పడకండి. ఓకే, సో దీంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నా ఏం చేంజెస్ ఉన్నా మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు మీ సేవ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓకే, సో మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ వచ్చేసింది, మీ దగ్గర ఉంది అంటే సో మీరు ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఓకే, సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే నో ప్రాబ్లం, లేకున్నా కానీ సో డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు సో అప్పటి వరకు వచ్చినా కానీ సో మీరు అప్పుడు కూడా సబ్మిట్ చేయొచ్చు. ఉంటే పెట్టండి, లేకుంటే లేదు. ఓకే, సో ఇక్కడ ఈ డీటెయిల్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ. సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా చాలా జాగ్రత్త అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కూడా 2-3 టైమ్స్ అయితే వెరిఫై చేసి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈ మొబైల్ నెంబర్ని మీరు చేంజ్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ప్రాసెస్ ఓటీపీస్ కానీ, లాగిన్ ఐడి కానీ, పాస్వర్డ్స్ కానీ ఏమున్నా కానీ ఇదే మొబైల్ నెంబర్కి వస్తాయి కాబట్టి సో ఈ మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడు యూజ్లో ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వండి. సో ఏ మొబైల్ అయితే మీరు యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, ఒకవేళ లేదు అంటే నో ప్రాబ్లం. సో ఈమెయిల్ ఐడి అనేది అంత మ్యాండేటరీ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్లయితే సో ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్. ఒకవేళ కావాలంటే ఈ మొత్తం డీటెయిల్స్ అనేది ఒకసారి మీరు చదవండి. ఇక్కడ అండర్టేకింగ్ అని ఉంది కదా, సో ఈ డీటెయిల్స్ అన్ని కింద చదివిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. సో చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ అని చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మెయిన్గా మనకు ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇంతకుముందు పేజీలో ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అండ్ మీ క్యాస్ట్, మీ కేటగిరీ అండ్ ఆ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు వచ్చింది అండ్ ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇస్తే సో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, టోటల్ ఇన్కమ్ అండ్ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది సో ఆ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. ఓకే, సో ఆ డీటెయిల్స్ వచ్చిన కొందరికి ఏమవుతుందంటే ఒకవేళ మీ సేవ సర్వర్స్ అనేది కొంచెం బిజీ ఉంటే సో దీంట్లో ఆ డీటెయిల్స్ అనేవి రావు. ఓకే, సో ఆ డీటెయిల్స్ వచ్చినా రాకుండా ఏం ప్రాబ్లం అయితే లేదు, మీరు ఏం టెన్షన్ అయితే పడకండి, ఇది వెరీ కామన్ ప్రాబ్లం. ఓకే, సో డీటెయిల్స్ ఎంటర్ చేసినా కానీ ఇక్కడ నాట్ అవైలబుల్ అనేది చూపిస్తుంది. సో ఆ విధంగా వచ్చినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు పైన చూడొచ్చు యువర్ క్యాస్ట్ ఈస్ బీసీ అండ్ ప్రొసెసింగ్ ఫీజ్ 1200 అని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు SC/ST స్టూడెంట్ అయితే సో మీకు 600 అని చూపిస్తుంది. ఒకవేళ OC BC స్టూడెంట్స్ అయితే సో మీకు 1200 అయితే ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. సో అది ఎలా పే చేయాలంటే ఇక్కడ మనకు ఇంకొక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సో చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అని. సో ఈ రెండిట్లో మీరు దేన్నైనా చూస్ చేసేయండి. సో ఇక్కడ నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ సో పేమెంట్ యొక్క పేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు పేమెంట్ పేజ్ అయితే వస్తుంది. సో దీంట్లో మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా అయినా మీరు 1200 రూపీస్ అయితే పే చేయొచ్చు. ఓకే, SC/ST వాళ్ళకైతే 600, BC OC స్టూడెంట్స్కి అయితే 1200. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ అని చేసేయండి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా అయితే పేజ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్. ఇదే పేజ్లో మనకి ఇక్కడ
ప్రొసెస్ టు స్లాట్ బుకింగ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దీనిపైన కూడా ట్యాప్ చేయొచ్చు. బట్ ఇప్పుడే కాదు, నేను తర్వాత మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకుంటాను అంటే, సో మళ్ళీ తర్వాత మీరు ఇదే వెబ్సైట్కి వచ్చి, సో ఇక్కడ పైన ఇంకొకటి ట్యాబ్ ఉంటుంది స్లాట్ బుకింగ్ అని. సో స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేసేస్తే సో ఈ విధంగా మీకు పేజ్ వస్తుంది. సో మళ్ళీ దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఉందో సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే పేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నారో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేలా ఆల్ అంటే మీరు ఏదైతే ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సంబంధించిన స్టూడెంట్స్ కాకుండా వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వేరే స్టూడెంట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే ఎస్జీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్ ఉంటే పిహెచ్ అండ్ ఎన్సీసీ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే ఎన్సీసీ. సో ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కేవలం ఒకటే కౌన్సిలింగ్ సెంటర్ అయితే ఉంది. ఓకే, సో సపోజ్ నేను ఇక్కడ ఎన్సీసీ అని సెలెక్ట్ చేస్తున్నా. సో ఎన్సీసీ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఒకటే ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ అయితే చూపిస్తుంది, గౌట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్. ఓకే, సో ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సంబంధించిన స్టూడెంట్స్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ కేవలం గౌట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంకే వెళ్ళొచ్చు. సో వేరే ఏ కౌన్సిలింగ్ సెంటర్ వెళ్ళినా సో వాళ్ళకైతే ఆ ప్రియారిటీ అయితే ఇవ్వరు అనమాట. వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించిన కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇక్కడ ఆల్ అని ట్యాప్ చేసేయచ్చు. సో ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు తెలంగాణలో ఉన్న అన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ అయితే మీకు చూపించేస్తుంది. సో మీరు ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ కౌన్సిలింగ్ సెంటర్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక సెంటర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద ఏవైతే మనకి ఇప్పుడు అవైలబుల్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో సో అవైలబుల్ డేట్స్ ఏమైతే ఉన్నాయో సో ఆ డేట్స్ అనేది మనకు గ్రీన్ కలర్లో అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 26, 27, 28 అండ్ 29. సో ఈ డేట్స్లో మీరు కౌన్సిలింగ్ సెంటర్కి అయితే అటెండ్ కావచ్చు. సో మీ ఇష్టం ఉన్న డేట్లో అంటే మీరు ఏ డేట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో సో మీ ఇష్టం ఉన్న డేట్ అయితే ఇక్కడ చూస్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 27 ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేయగానే సో ఇక్కడ మీకు ఆ డేట్లో ఉన్న అవైలబుల్ స్లాట్స్ చూపిస్తుంది. స్లాట్స్ అంటే ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క స్లాట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు 9 to 9:30, 9:30 to 10, సో 10 to 10:30. సో ఈ విధంగా మొత్తం మనకు 5:30 to 6 వరకు కూడా టోటల్ ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క స్లాట్ అవుతుంది. సో మీరు ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ టైంని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10:30 to 11కి వెళ్దాం అనుకుంటున్నా కౌన్సిలింగ్ సెంటర్కి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేశారో సో ఆ ఆప్షన్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ ఈ కౌన్సిలింగ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఆ కౌన్సిలింగ్ సెంటర్లో ఏ డేట్లో సెలెక్ట్ చేశాను 27th అండ్ ఏ టైంలో సెలెక్ట్ చేశాను 10 to 10:30. సో ఈ విధంగా మనకు ఈ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే ఇక్కడ మన కిందకి వచ్చి ఇక్కడ ఎస్ అని అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే సో మీకు మీ యొక్క రిసిప్ట్ అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ రిసిప్ట్ అనేది ఏంటంటే కొన్నిట్లో మొబైల్స్లో కానీ కొన్ని కంప్యూటర్స్లో కానీ ఈ రిసిప్ట్ అనేది జనరేట్ కావడం లేదు. సో కొన్ని మొబైల్స్లో ఈ పేజ్ని కొన్ని మొబైల్స్ అండ్ కంప్యూటర్స్లో ఈ పేజ్ అనేది బ్లాక్ అవుతుంది. సో అందువల్ల ఈ రిసిప్ట్ అనేది కొందరికి రావడం లేదు, కొందరికి వస్తుంది. సో రిసిప్ట్ వచ్చినా రాకుండా ఏం టెన్షన్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకు ఈ రిసిప్ట్ రాకున్నా కానీ సో మనకి ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఏదైతే సబ్మిట్ చేశారో సో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే, సో ఆ ఎస్ఎంఎస్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఎస్ఎంఎస్ కూడా మీరు కౌన్సిలింగ్ సెంటర్లో అయితే చూపించచ్చు. సో ఈ ఏదైతే రిసిప్ట్ ఉందో సో దానికి ఖచ్చితంగా రిసిప్ట్ చూపిస్తేనే మీకు కౌన్సిలింగ్ సెంటర్లో అలో ఉంటుంది అని అయితే రూల్ అయితే ఏమైతే లేదు. సో మీరు ఎస్ఎంఎస్ చూపించినా కానీ సో మీకు కౌన్సిలింగ్లో అయితే అలో అయితే తీస్తారు. ఒకవేళ రిసిప్ట్ వచ్చిన వాళ్ళకి ఏముంటుంది అంటే మీ యొక్క టైం మీరు ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేస్తున్నారో సో ఆ సెంటర్, డేట్ అండ్ టైం అండ్ మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ చేస్తున్నారు సో ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇవే డీటెయిల్స్ మీ యొక్క ఎస్ఎంఎస్లో కూడా వస్తాయి. ఓకే, సో ఎస్ఎంఎస్ చూపించినా నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఇది ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీకు మెసేజ్ వచ్చిందంటే సో మీకు స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో మీరు ఏదైతే డేట్లో ఏ టైంలో అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ టైంలో అయితే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు. ఓకే, సో కౌన్సిలింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు పాలిసెట్కి అటెండ్ అయ్యే ఉంటారు. సో ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏ విధంగా ఉంటుంది కౌన్సిలింగ్ అని.
బట్ మళ్ళీ ఒకసారి అయితే చెప్పేస్తున్నాను. సో కౌన్సిలింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఏంటంటే మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో సో ఫస్ట్ అయితే మరి ఆ కౌన్సిలింగ్ సెంటర్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిన తర్వాత మీరు మ్యాక్సిమం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్లో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అండ్ దాంతోపాటు వాళ్ళు ఒక ఆర్డర్ చెప్తారు. సో ఆర్డర్ ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు అరేంజ్ చేసుకోవాలి కాబట్టి సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే, మీరు బుక్ చేసుకున్న టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తే బెటర్. ఓకే, సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో ఎవరైతే మరి ఈ వీడియోని చూడలేదో సో మా ఛానల్కి వెళ్ళైతే చూడొచ్చు. ఓకే, సో డాక్యుమెంట్స్ అనేది మీరు అరేంజ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో వాళ్ళు అక్కడ ఒక నోటీస్ బోర్డ్ లాగా అయితే పెడతారు. సో ఈ విధంగా ఈ ఆర్డర్లో అయితే మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ని అరేంజ్ చేసుకోండి అని అక్కడ ఒక నోటీస్ బోర్డ్ లాగా అయితే పెడతారు. సో దాంట్లో చూసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ని అన్ని అరేంజ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు ఏదైతే మీకు ఒక ఫామ్ ఏదైతే ఇస్తారో సో ఫామ్ అనేది వాళ్ళకు అక్కడ సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క స్టూడెంట్ని లోపలికి అలౌ చేస్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఆధార్ కార్డ్ వెరిఫికేషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్టే ఉన్నాయా లేదా అనేది అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఒక బ్లాంక్ ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారు. ఓకే, సో ఆ ఫామ్ అనేది మీరు తీసుకొని ఇంకొక సెక్షన్కి అయితే వెళ్ళాలి. సో ఇంకొక సెక్షన్లో లోపల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ వేరే సెక్షన్ వెళ్ళిన తర్వాత దాంట్లో మనకు డిఫరెంట్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరు ఉంటారంటే బేసిక్ డీటెయిల్స్ చూసే ఒక ఆఫీసర్ ఉంటారు. అంటే మీ టీసీ, మీ డిప్లొమా మార్క్స్, ఎస్ఎస్సి మెమో, సో ఈ విధంగా ఏవైతే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయో సో అవి ఫస్ట్ అయితే చూస్తారు. సో అవి ఫస్ట్ చూసిన తర్వాత సో బేసిక్ డీటెయిల్స్ చూసిన తర్వాత క్యాస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో ఆ క్యాస్ట్ ఆఫీసర్కి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, సో మీరేం చేయాలి, అప్పుడు క్యాస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. సో క్యాస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఓసీ స్టూడెంట్ అయితే సో క్యాస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఓసీ ఉన్నారు, ఓపెన్ కేటగిరీ కిందకి ఉంటారు కాబట్టి సో క్యాస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కానీ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా కానీ సో క్యాస్ట్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఆ క్యాస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అది వెరిఫై చేస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది కరెక్ట్ అయినా కాదా వెరిఫై అయితే చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇన్కమ్ ఆఫీసర్ దగ్గరికి అయితే ఫార్వర్డ్ చేశారు. సో అప్పుడు మీరు ఇన్కమ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ ఆ ఆఫీసర్ యొక్క ఫీ రియంబర్స్మెంట్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అది వెరిఫై చేస్తాడు. మీ యొక్క ఇన్కమ్ అండ్ మీ క్యాస్ట్ మొత్తం చూసి మీకు మరి ఫీ రియంబర్స్మెంట్ ఎస్ వస్తుందా నో వస్తుందా అదైతే అక్కడ వాళ్ళు వెరిఫై అయితే చేస్తారన్నమాట. సో మొత్తం డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో డాక్యుమెంట్స్ యొక్క ఒక జిరాక్స్ సెట్ అయితే వాళ్ళు ఒకటి పిన్ చేసి అయితే వాళ్ళు ఉంచుకుంటారు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంచుకొని సో మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఓకే, సో ఫామ్ ఏంటంటే ఆర్ఓసి ఫామ్. ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకే, సో ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్సే మనకు వెరీ ఇంపార్టెంట్. సో రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఇది పాలిసెట్ సంబంధించిన ఆర్ఓసి ఫామ్. సో సేమ్ ఇదే విధంగా ఈసెట్ ఫామ్ కూడా ఉంటుంది. ఆర్ఓసి ఫామ్ మీద ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రతి ఒక్కటి కూడా మొత్తం అయితే చూడండి. సో దీంట్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో సో దీని ప్రకారమే మరి మీకు కాలేజ్లో అడ్మిషన్స్ అనేది వస్తాయి కాబట్టి సో దీంట్లో డీటెయిల్స్ అనేది కరెక్టే ఉన్నాయా చూసుకోండి. సో మెయిన్గా మనం చూసుకోవాలి ఏంటంటే సో మీ యొక్క క్యాస్ట్ అనేది కరెక్టే ఉందా లేదా. ఓకే, సో క్యాస్ట్ చూసుకోండి. ఒకవేళ రాంగ్ ఉంది అంటే సో వెంటనే అక్కడనే చేంజ్ చేయించుకోండి. నెక్స్ట్ అనేది ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్ అయితే మైనార్టీ ఎస్ వచ్చిందా లేదా అది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉందా లేదా అది కూడా చూసుకోండి. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ కింద వచ్చినట్లయితే సో మీరు ఏమేమి సబ్మిట్ చేశారు, ఏమేమి సబ్మిట్ చేయలేదు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఏవైతే మీరు జిరాక్స్ సబ్మిట్ చేశారో సో జిరాక్స్ సబ్మిట్ చేసిన దానికి ఇక్కడ ఎక్స్ అయితే స్టాటస్ అయితే ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైతే ఇంకా సబ్మిట్ చేయలేదు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీ అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ మీరు సబ్మిట్ చేయలేదు అంటే సో ఇక్కడ పెండింగ్ అని వస్తుంది. సో ఇక్కడ పి అని ఉంది అంటే సో మీరు ఇంకా దీన్ని సబ్మిట్ చేయలేదు అనమాట. సో మరి దీన్ని ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే నెక్స్ట్ మీరు ఏదైతే కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారో సో అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయొచ్చు టీసీ అండ్ బోనోఫైడ్. సో టీసీ అంటే స్టడీ సర్టిఫికేట్స్, సో అక్కడ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మీ యొక్క ఆర్ఓసి ఫామ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే దీంట్లో కరెక్ట్ ఉన్నాయా లేదా అయితే అవి మెయిన్గా అయితే చూసుకోండి. సో ఈ మొత్తం అయిపోయిన ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి అంటే సో మీరు కౌన్సిలింగ్ సెంటర్ నుంచి అయితే వచ్చేయచ్చు. సో కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మరి వెళ్ళే ముందు సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది 2 థింగ్స్ ఏంటంటే మనకు ఆర్ఓసి ఫామ్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉన్నాయా లేదా అది ఒకసారి చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క లాగిన్ ఐడి వచ్చిందా లేదా అది కూడా చూసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్
మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత సో మీకు వెంటనే ఒక లాగిన్ ఐడి కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. సో ఆ లాగిన్ ఐడి మీకు ఎస్ఎంఎస్లో వచ్చిందా లేదా అది చూసుకోండి. అది వచ్చిన తర్వాతనే సో మీరు కౌన్సిలింగ్ సెంటర్ నుంచి అయితే వచ్చేయండి. సో మీరు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే. సో ఇది గైస్ మరి స్లాట్ బుకింగ్ ఏ విధంగా చూసుకోవాలి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ఇవాళ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై.